హాయ్ వర్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అప్కమింగ్ తెలుగు మూవీ డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఏ ప్లాట్ఫామ్ వారు కొనుగోలు చేశారో చూద్దాం. ఫ్రెండ్స్, టోటల్ 18 మూవీస్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్స్ గురించి తెలుసుకునే ముందు మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ పొందడానికి. ఇంకెందుకు ఆలస్యం, మరీ సింపుల్గా వీడియో మొదలు పెడదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఒక బిగ్ మూవీ గురించి అయితే ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ లీడ్ యాక్టర్గా నటించిన వకీల్ సాబ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వారు పర్చేస్ చేసుకున్న మన అందరికీ తెలిసింది. అయితే ఈ మూవీని మే 1st ఆర్ 2nd వీక్లో రిలీజ్ చేస్తారనుకున్నాం. బట్ ఇది కొంచెం ఎర్లీగానే రిలీజ్ చేస్తున్నారు. ఫైనల్లీ ఈ మూవీని April 30న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. అఫీషియల్గా వచ్చిన శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ ప్లాట్ఫామ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 అఖండ. బోయపాటి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ లీడ్ యాక్టర్గా నటిస్తున్నారు. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ స్టార్మా అండ్ డిజిటల్ రైట్స్ని Disney+ హాట్స్టార్ పర్చేస్ చేసుకొని ఉన్నాయి. నెంబర్ 2 కిలాడి. రాక్షసుడు అండ్ వీరా లాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ రమేష్ వర్మ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. రవితేజ లీడ్ యాక్టర్గా నటిస్తున్న ఈ మూవీలో శాటిలైట్ రైట్స్ని స్టార్మా పర్చేస్ చేసుకుని ఉంది. అండ్ డిజిటల్ రైట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్. కన్ఫర్మ్ కాగానే అప్డేట్ చేస్తా. నెంబర్ 3 అరణ్య. ప్రభు సోలెమాన్ డైరెక్షన్లో రానా దగ్గుపాటి లీడ్ యాక్టర్గా నటించిన మూవీ అరణ్య. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ని అయితే జీ తెలుగు అండ్ డిజిటల్ రైట్స్ని అయితే G5 పర్చేస్ చేసుకొని ఉన్నాయి. ఈ మూవీని G5 ప్లాట్ఫామ్లో May 15న స్ట్రీమింగ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 4 పుష్ప. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ని అయితే స్టార్మా అండ్ డిజిటల్ రైట్స్ని మోస్ట్లీ ఆహా లేదా Disney+ హాట్స్టార్ పర్చేస్ చేసుకునే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. నెంబర్ 5 మర్కార్. ప్రియదర్శన్ డైరెక్షన్లో మోహన్ లాల్ లీడ్ యాక్టర్గా కనబడబోతున్నారు ఈ మూవీలో. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వారు పర్చేస్ చేసుకొని ఉన్నారు. అండ్ ఈ మూవీ May 13న రిలీజ్ కావడం లేదు ఫ్రెండ్స్ థియేటర్స్లో. అండ్ ఈ మూవీ పోస్ట్ పాండ్ అయింది August 12న థియేటర్లో రిలీజ్ చేసేందుకు. నెంబర్ 6 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. భాస్కర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో అఖిల్ అక్కినేని అండ్ పూజా హెడ్జ్ లీడ్ యాక్టర్గా నటిస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అయితే Netflix పర్చేస్ చేసుకుని ఉంది. నెంబర్ 7 వరుడు కావాలను. లక్ష్మీ సౌజన్య డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో నాగశౌర్య లీడ్ యాక్టర్గా నటిస్తున్నారు. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ని అయితే జీ తెలుగు పర్చేస్ చేసుకుంది. అండ్ అలాగే డిజిటల్ రైట్స్ని G5 వారు పర్చేస్ చేసుకుని ఉన్నారు. నెంబర్ 8 రిపబ్లిక్. దేవకాట డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో సాయిధరమ్ తేజ్ లీడ్ యాక్టర్గా నటిస్తున్నారు. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ని జీ తెలుగు అండ్ డిజిటల్ రైట్స్ని G5 పర్చేస్ చేసుకొని ఉన్నారు. నెంబర్ 9 తలవి. జయలక్ష్మి బయోపిక్ మీద ఉండబోయే ఈ మూవీలో కంగనా రనౌత్ లీడ్ యాక్టర్గా నటిస్తున్నారు. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ని అయితే జీ తెలుగు, జీ తమిళ్ అండ్ GTV పర్చేస్ చేసుకొని ఉన్నాయి. అలాగే డిజిటల్ రైట్స్ని తెలుగు అండ్ తమిళ్ అయితే అమెజాన్ ప్రైమ్ వారు అండ్ హిందీ అయితే Netflix వారు పర్చేస్ చేసుకొని ఉన్నారు. నెంబర్ 10 సుల్తాన్. కార్తీ లీడ్ యాక్టర్ నటిస్తున్న ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అయితే తెలుగులో ఆహా ప్లాట్ఫామ్ పర్చేస్ చేసుకుని ఉంది. April 30న స్ట్రీమింగ్ కూడా ఉండబోతుంది. అండ్ అలాగే తమిళ్లో సింప్లీ సౌత్ ప్లాట్ఫామ్లో April 30న స్ట్రీమింగ్ ఉండబోతుంది. అండ్ Disney+ హాట్స్టార్లో May 2nd తమిళ్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. అండ్ శాటిలైట్ రైట్స్ అయితే స్టార్మా పర్చేస్ చేసుకుని ఉంది. నెంబర్ 11 డాక్టర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో శివకార్తికేయన్ లీడ్ యాక్టర్గా నటిస్తున్నారు. ఈ మూవీని అయితే డైరెక్ట్గా OTTలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అయితే Disney+ హాట్స్టార్ వారు పర్చేస్ చేసుకొని ఉన్నారు. నెంబర్ 12 జగమే తందిరం. ధనుష్ లీడ్ యాక్టర్ నటిస్తున్న ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అయితే Netflix పర్చేస్ చేసుకుని ఉంది ఫ్రెండ్స్. అండ్ Netflix అఫీషియల్గా ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ఇప్పుడే పోస్ట్ చేసింది. June 18th, 2021 Netflix ప్లాట్ఫామ్లో ఈ మూవీ స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 13 తుగ్లక్ దర్బార్. విజయ్ సేతుపతి లీడ్ యాక్టర్ నటిస్తున్న ఈ తమిళ్ మూవీ డైరెక్ట్గా OTTలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అయితే Disney+ హాట్స్టార్ వారు పర్చేస్ చేసుకొని ఉన్నారు. నెంబర్ 14 భోజ్ ద ప్లేజ్ ఆఫ్ ఇండియా. అజయ్ దేవ్గన్ లీడ్ యాక్టర్ నటిస్తున్న ఈ హిందీ మూవీని డైరెక్ట్ OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అయితే Disney+ హాట్స్టార్ వారు పర్చేస్ చేసుకొని ఉన్నారు. నెంబర్ 15 రుద్ర ద ఎడ్జ్ ఆఫ్ ద డార్క్నెస్. అజయ్ దేవ్గన్ లీడ్ యాక్టర్గా నటిస్తున్న ఈ ఒరిజినల్ హాట్స్టార్ వెబ్ సిరీస్ని నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హాట్స్టార్ ఒరిజినల్ వెబ్ సిరీస్ కాబట్టి తమిళ్, తెలుగులో కూడా ఇది రిలీజ్ కావచ్చు. నెంబర్ 16 దృశ్యం 2. వెంకటేష్ అండ్ మీనా లీడ్ యాక్టర్గా నటిస్తున్న ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అయితే అమెజాన్ వారు పర్చేస్ చేసుకొని ఉన్నారు. అండ్ ఈ మూవీని డైరెక్ట్గా OTTలో రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 17 సలార్. ప్రభాస్ అండ్ శృతి హాసన్ లీడ్ యాక్టర్ నటిస్తున్న ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వారు పర్చేస్ చేసుకొని అనే ప్లాన్లో ఉన్నట్టు సమాచారం. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 90% అమెజాన్ ప్రైమ్ వారే పర్చేస్ చేసుకోవాలని ఉన్నట్టు సమాచారం. నెంబర్ 18 రాధేశ్యామ్. ప్రభాస్ అండ్ పూజా హెగ్డే లీడ్ యాక్టర్ నటిస్తున్న ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వారు పర్చేస్ చేసుకున్నట్టు సమాచారం.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ డిస్లైక్ మీకు తోచింది ఇవ్వండి. ఫర్ మోర్ అప్డేట్స్తో కలుద్దాం ఇన్స్టా అండ్ టెలిగ్రామ్ ఛానల్లో. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.